గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలకు గురవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. శుక్రవారం భీమవరం మండలం నాగేంద్రపురంలో జరిగిన సిపిఐ మండల సమితి సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆక్వా రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో ఆక్వా పరిశ్రమల యజమానులు సిండికేట్గా మారి సామాన్య పేద ఆక్వా రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేయడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రొయ్య ప్రతి 100 కౌంటుకు కిలో 250 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ దాళ్వా రైతాంగం పండించినటువంటి పంట కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఎప్పటికీ కూడా దాళ్వా ధాన్యం బకాయిలు చెల్లించలేదు. తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆక్వా రైతులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ సామాన్య ఆక్వా రైతులు పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలు వాళ్ళందరూ సిండికేట్గా మారి ఈ ఆక్వాకు సంబంధించినటువంటి సామాన్య రైతుల దగ్గర నుంచి ప్రతి 100 కౌంటుకి కేవలం 130-140 రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పెట్టినటువంటి పెట్టుబడులు వాళ్ళు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట ఇవాళ కనీసమైనటువంటి గిట్టుబాటు కావాలి, ధర రావాలని అంటే కనీసం 100 కౌంటుకి కిలో 250 రూపాయలు కొనుగోలు చేయాలి. ఇవాళ ధనిక రైతుల దగ్గర 230-220కి కొనుగోలు చేస్తున్నటువంటి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలు ఇవాళ సామాన్య రైతులు వచ్చేసరికి కిలో 100 కౌంటుకి 130-120 రూపాయలే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆక్వా రైతు ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. అలాగే మహిళా కూలీలు ఇవాళ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి రొయ్యి ఒలుస్తున్నటువంటి మహిళా కూలీలకు సంబంధించినటువంటి కేవలం కిలో రొయ్యి ఒలిస్తే 3 రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. కనీసం రోజంతా కష్టపడినా రోజుకి 250-300 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు కనీస వేతనం మినిమం 650 రూపాయలు ఉండాలనేటువంటిది వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ 650 రూపాయలు ఇవాళ మహిళా కూలీ రొయ్యి ఒలుస్తున్నటువంటి కూలీ పొందాలనంటే కనీసం కేజీ రొయ్యి ఒలిసిన దానికి 6 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ దినసరి కూలీ 650 రూపాయలు వసూలు చేయడం, లేదనుకుంటే కిలో రొయ్యి ఒలుపుకి సంబంధించి 6 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.